అందరికీ నమస్కారం. కాసేపు వైసీపీ అధికార భాషలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సన్నాసులకి వాళ్ళ భాషలో చెబితేనే అర్థమవుతుంది అనేది అర్థమైంది. అందుకు వాళ్ళ భాషలోనే మాట్లాడుకుందాం. వాళ్ళ గ్రామీణ భాష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి అధికార భాషలోనే మాట్లాడుకుందాం. ఈ నా కొడుకులు అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సెలూన్ ఓపెనింగ్కి వెళ్ళారు. అది ఏంటంటే కేవలం ఆయన వ్యక్తిగత హెయిర్ కట్ చేసేటువంటి వ్యక్తిది ఒక అభిమానంతోనో లేదో పిలిచాడనో. గతంలో కూడా హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది సెలూన్ ఓపెన్ చేశారు. దాన్ని ఈ ఎదవలో ట్రోల్ చేస్తూ, అలాగే ఏదో భారీ పరిశ్రమ తీసుకొచ్చారో, ఓపెనింగ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో, అది కూడా టీషర్ట్లో వెళ్ళారో నిక్కర్లో వెళ్ళారని చెప్పని ఈ ఎదవలో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది బొహడా నా కొడుకులు వాటిని ట్రోల్ చేయటం, వీటిని ఏదో అంటే ప్రభుత్వ కార్యక్రమం లాగా చేశారు అది అని చెప్పి అనటం, ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అరే నా కొడకల్లారా, మీకు అసలు నిజంగా బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి కార్యక్రమం. ఇకపోతే ఆయన టీషర్ట్లో వెళ్ళాడా, నిక్కర్లో వెళ్ళాడా, ప్యాంట్లో వెళ్ళాడా, మీకు ఎందుకురా? నిక్కర్లో దూరం ఏమన్నా చూస్తారా? ఇంకా లోపల కూడా ఏం వేసుకున్నాడో పెట్టి తలలు పెట్టి చూడండి రా. ఈ టీషర్టు డ్రాయర్ నిక్కర్ వేసుకుని వెళ్ళాడు అని చెప్పి ట్రోల్ చేసే ఎదవలో ఏంటంటే లోపల కూడా అండర్వేర్ ఏ కలర్ వేసుకున్నాడో వెళ్ళి తలబెట్టి చూడండి. సిగ్గు శరం ఉండాలిరా ఏదన్నా మాట్లాడితే. అదే జగనన్న కనుక ఎవరన్నా ఇలా అడిగుంటే మా షాప్ ఓపెనింగ్కి రా అంటే, ఓహో బాగానే షాపులు బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నావు, సూట్ కేసు పంపి అని అడుగుతాడు. ఈయన కేవలం ఆయన వ్యక్తిగతంగా అతని మీద అభిమానంతో పిలిచాడని ఒక రెస్పెక్ట్తో వెళ్ళాడు. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే మీరు ఎంత సన్నాసులో అర్థమవుతోంది. ఇకపోతే ఈ వెంకటరెడ్డి గారు, ఈడు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఈడు గతంలో బీడీలకి సిగరెట్లకి చిల్లర అడుక్కునే చిల్లర నా కొడుకు. వీడికి కనీస ఇంగిత జ్ఞానం లేనే లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిన కార్యక్రమం ఏంటి, ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది కూడా తెలియకోకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా దానిలో ఒక తప్పు ఎంచాలి. అదొక ఇదే ఉద్యోగం. అంటే వాళ్ళ నాయకుడు చెప్పుంటాడు, రే బొగడా నా కొడక, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా నువ్వు విమర్శించాలి, దానిలో తప్పు ఎతకాలరా అని చెప్పి చెప్పుంటాడు. ఈ బొహడా నా కొడుకు బీడీలకి సిగరెట్లకి అడుక్కునే చిల్లర నా కొడుకు అదే పనిలో ఉన్నాడు. ఈడు ఒక అధికార ప్రతినిధి. అసలు వెళ్ళిన కార్యక్రమం ఏంటో కూడా ఈ ఎదొక తెలియదు. కానీ అంటే ప్రభుత్వ కార్యక్రమం అని భారీగా ఓపెనింగ్లు చేశారో, పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈ చిల్లర నా కొడుకులు మాట్లాడటం. ఈడే ఎంత ఎదవంటే ఈడికి తోడు ప్రదీప్ రెడ్డి చింత బొగడా నా కొడుకు. అంటే కులపిచ్చ అనేది ఉండొచ్చు, కులాభిమానం ఉండొచ్చు, ఒక లిమిట్ వరకే ఉండాలి. మన కులంలో అయినా మన ఇంట్లో అయినా తప్పు చేసేవాడు ఎవడైనా ఉంటే దాన్ని మనం తప్పు అని ఖండించాలి, గ్యారంటీగా ఖండించాలి. అలా కాకుండా కులాభిమానం కులపిచ్చితో ఈ నా కొడుకులు, ఈ ప్రదీప్ రెడ్డి చింత అనేవాడు టీషర్ట్తో వెళ్ళాడు, నిక్కర్తో వెళ్ళాడు, బొగడా నా కొడుక సెలూన్కి అట్లా కాకుండా ఇంకెట్లా వెళ్తారా? అతను ఏదో ఓపెనింగ్కి పిలిచాడు, వెళ్ళి ఓపెన్ చేసి ఊరికి అంటే ఒక ఫస్ట్ కస్టమర్ లాగా ఆయన పవన్ కళ్యాణ్ గారు కొంచెం షేవింగ్ చేసుకున్నట్టుగా అట్లా చేసుకున్నారు. అలా కాకుండా పట్టు వస్త్రాలతో వెళ్తారా? షేవింగ్ సెలూన్కి పట్టు వస్త్రాలతో వెళ్తారా? పిచ్చినా కొడక. కులాభిమానం అంటే ఈడంటే చిల్లర నా కొడుకు బీడీలకి సిగరెట్లకి అడుక్కు దిగినాయాలో ఈడు ఓకే. నీకు చదువుకుని వచ్చావు కదరా, నీకైనా కొంచెం సంస్కారం బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఈడు మళ్ళీ వీడియో కాల్లో పెట్టి గతంలో అన్న వచ్చేస్తున్నాడు, అన్న అది పొద్దున్నే ఇది అన్న ముడ్డి ఎడం చేత్తో గడిగాడు, ఆ చెయ్యి వాసన చూస్తానని ఈ ప్రదీప్ రెడ్డి చింతగాడు ఒకడు, ఇంకో బొహడా డాక్టర్ గాడు ఉండేడు, బర్రెల డాక్టర్ గాడు, ఆడు పోయాడు. ఇక ఆడికి జ్ఞానోదయం అయింది. వీళ్ళకి మాత్రం అవట్లా. కొంతమంది వైసీపీలో ఉన్న బొహడాగాళ్ళు నిజంగా ఈ సన్నాసులను ఏమనాలో కూడా అర్థం అవ్వదు. అంటే ప్రజలందరికీ తెలిసిన ఒక నిజాన్ని అరే నిజం రా అంటే కాదు కాదు ఇది అబద్ధం అంటారు. అదే ఈ యదవలో వేరే వాళ్ళు చేసినటువంటి పనుల్ని అబద్ధాన్ని ప్రజలకి నిజం అని చెప్పి నమ్మబలకదాకి చాలా విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1000 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నాడు అనేది నిజం. ఈ యదవలకి అరే ఇంత దోచుకున్నాడు రా ఇది అది అని చెప్పి చెప్పామనుకోండి, అబ్బే మేము నమ్మం, మా అన్న కష్టపడి అక్కడెక్కడ నానా ఊసి సంపాదించుకున్నాడు, మేము నమ్మం అంటారు. అది నమ్మరు. సరే అయిపోయింది. ఒరే రాష్ట్రం మొత్తం హత్య ఎలా జరిగింది, బాబాయ్ హత్య అనేది అందరికీ తెలిసిపోయిందిరా బాబు. మీరు ఇది నిజమని నమ్మాల్సింది తప్పదో. సాక్ష్యాధారాలు కూడా దీనికి అనుకూలంగా, అంటే ఎవరు చేశారు, ఇంట్లో వ్యక్తులే చేశారు అనే దానికి అనుకూలంగా ఉన్నాయన్నా కూడా అబ్బే అసలు మా అన్న సూపరు, మా అన్న తోపు, కాదు కాదు ఇది చంద్రబాబు గారి కుట్రా, పవన్ కళ్యాణ్ గారి కుట్రా అని చెప్పి అంటారు. కానీ దాన్ని నమ్మరు. ఇకపోతే స్వయంగా కన్న తల్లి, సొంత చెల్లి, మా అన్న మమ్మల్ని సంకనాకి ఇచ్చేసాడు రా బాబు, ఆస్తి కోసం మా వదిన మా అన్న ఇద్దరూ కలిసి మమ్మల్ని తరివేశారని చెప్పి షర్మిలా చెప్పినా నమ్మరు.
నా మీదే నా కొడుకు కోర్టులో కేసేసాడని చెప్పి తల్లి చెప్పినా నమ్మరు. ఈ మాత్రం అంటే ప్రపంచానికి మొత్తం తెలిసినా వీళ్ళ కళ్ళల్లో ఏదో పెట్టుకుని నా కొడుకులు ఈ నమ్మరు. కానీ చేసినట్టు చేసిన అంటే ఏమీ లేకోకుండా ఉన్న వాటిని ఇవి నిజాలు అని చెప్పి నమ్మబలగటానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన కార్యక్రమం ఏంటి, ఈ యదవులు ట్రోల్ చేసే విధానం ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక కులాభిమానంతోనో ఒక మానసిక రోగంతో అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు కార్యకర్తలు కూడా ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళే ఉంటారు. నిన్నో మొన్నో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉన్నవాడు అన్నం తినేవాడు ఖండించవచ్చు. పోలీసులు చేసినటువంటి చర్య తప్పే, దాన్ని ఖండించు, తప్పులేదు. ఇంకోటి ఏంటంటే శృతి మించుతున్నప్పుడు ప్రజలకి నమ్మకం కలిగించడానికి అలాగే ఈ కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి యదవులకి బుద్ధి చెప్పడానికి భయం రావడానికి కొన్నిసార్లు గీత దాటాల్సి వస్తుంది. అది తప్పు, ఓకే, గీత దాటారో తప్పే, దాన్ని ఖండించు. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నావు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నేరస్తులకి రౌడీలకి గోండాలకి నేను అండగా ఉంటాను, మీరు ఏం చేసినా చలామణి అవుతుంది అని చెప్పాను. అంతే కదా మీ ఉద్దేశం? నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అనేది చాలా తప్పు. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి యదవలో పనికిమాలిన సన్నాసులు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని మీరు అభిమానించడంలో ఒక నాయకుడిగా అభిమానించడంలో ఒక లిమిట్ వరకు ఓకే, గుడ్డిగా సమర్థిస్తూ ఏది చేసినా ఆయన దొడ్డికి వెళ్ళినా కూడా అది బాగానే ఉంటుంది, తింటామంటే తినండి నా కొడకల్లారా, మీ బతుకులు అంతే అని చెప్పి చూసి నవ్వుకుంటాము, తినండి. కాకపోతే ఏంటంటే మీరు కళ్ళగా అంటున్నారు కదా 29లో మా అన్న వచ్చేస్తాడు, ఈ వెంకటరెడ్డి గాడు, ఈ ప్రదీప్ గాడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మా అన్న వచ్చేస్తాడు ఏదో పీకేస్తాడు అని చెప్పి ఇదే విధంగా కొనసాగితే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మీరు కూడా అంటే నాయకులు కార్యకర్తలు ఇదే విధంగా కొనసాగితే మాత్రం 29 కాదు కదా జీవితంలో మళ్ళీ సీఎం అవటం అనేది లేదు. అసలు అవడో ఇదే విధంగా కొనసాగితే అసలు ఆ అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు డబుల్ డిజిట్లో ఉన్నాడు. ఆ డబల్ డిజిట్ని మీరు ఏదో విధంగా కష్టపడి సింగిల్ డిజిట్కి తీసుకొస్తారు. ఆ తర్వాత అన్న పార్టీని నడపలేక ఏదో పార్టీలో విలీనం చేసుకుంటాడు. లేదు అంటే జైలుకి వెళ్ళిపోయి చెప్పుకూడి తింటా నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. ఇది అంటే ముందు జరగబోయేది ఇదే. కాకపోతే తొందరగా జరిగే విధంగా మీ సాయశక్తిలో మీరు ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమైంది. ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ విమర్శించేటప్పుడు కొంచెం ఆలోచించండి, అది నిజమా కాదా. ప్రజలకి ఏంటంటే బలంగా ఏదో తీసుకెళ్ళిపోయి అబద్ధాలను నిజం చేసేయాలని చెప్పి చూస్తున్నారు చూడండి, చాలా తప్పు. దానికి తోడు ఆ సాక్షి మీడియా ఒకటి అవినీతి సొమ్ముతో పెట్టిన చెత్త నా కొడుకులు చెత్త ఛానల్ ఒకటి పెట్టి మీ ఇష్టానికి మీరు ప్రజలకు ఏదో చెప్తే నమ్మేస్తారు అని చెప్పని ఆడెవడో కృష్ణరాజు గారు ఆడొకడు నా కొడుకు బేవారసి నా కొడుకు మరి అంటే ఇప్పుడు ఈ మళ్ళీ ఒక ఆడవాళ్ళనే మనం విమర్శించాల్సి వస్తుంది. ఈ వయసు వచ్చింది కానీ నా కొడుక్కి అమరావతి పరిసర ప్రాంతాల్లో అసలు అనకూడని మాటలు ఇలాంటి నా కొడుకుల్ని ఏ చెప్పుతో కొట్టాలి. వీళ్ళందరూ కూడి 29లో ఈ జైలు రెడ్డిని అధికారంలో తీసుకొస్తారంట. అది అసలు అసంభవం, జరగదు. తొందరలోనే మీరు డబల్ డిజిట్లో ఉన్న వ్యక్తిని సింగిల్ డిజిట్ తీసుకొచ్చి తొందరగా ఆ వ్యక్తిని మీరు జైలుకి పంపించడానికి మీ సాయశక్తిలో ప్రయత్నించండి. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన సంవత్సరంలో చేయాల్సినటువంటి అన్ని యదవ పనులు, అన్ని అరాచకాలు, అన్ని పనికిమాలిన పనులు చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పనాలు చేసుకుంటున్నారో ప్రజలు ముందు ప్రశాంతంగా ఉంటున్నారు. అలా ఉండటం ఇష్టం లేని యదవలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒప్పుల్ని తప్పుగా క్రియేట్ చేసి అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఛానల్ కావచ్చు, పనికిమాలిని చెత్తనా కొడుకులు కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలు కూడా నమ్మకుండా నిజానిజాలు తెలుసుకుని ప్రవర్తించాలి. అది కాకుండా అసలు మీరు చెప్పేది ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు. ఎందుకంటే సాక్షి అనేది ఒక దొంగ ఛానల్ అనేది అర్థమైపోయింది. వైసీపీ యాదవుల సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేటువంటి న్యూస్ అన్నీ కూడా అబద్ధాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఇప్పటికైనా కొంచెం మారి మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేసినప్పుడు ప్రశ్నించండి, తప్పులేదు. కానీ ఈ లంగానా కొడుకుల్లాగా లంగా పనులు చేయని పనులు చేసినట్టు మీరేదో పెట్టారు సమోసా బండ్లు చాట్ బండ్లు ఆన్లైన్లు తీసుకొచ్చి పెద్ద వచ్చేసిన కాంట్రాక్టులు ఎంఓయూలు చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిందే చెప్పుకుంటుంది, చెయ్యింది ఎక్కడా కూడా ప్రచారం చేయట్లేదు, నిజాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ చిల్లరేషాలు చెంచాగిర్లు మానేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారు, కొంతమంది లేకినా కొడుకులు మారతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.